గైస్ ఇదే పోర్ట్రానిక్స్ పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్ విత్ ఫిజికల్ కూలింగ్ ఫ్యాన్. ఈ పోర్టబుల్ ల్యాప్ స్టాండ్తో మనం ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చు, మనం ఇలా కింద పెట్టుకొని ఈ స్టాండ్తో ఇలా బెడ్ మీద అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఎలా అయితే మనకి ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, ఇది దీని సెటప్. అండ్ ఇంతే కాదు, మనం ఇక్కడ దీన్ని అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్స్ అనేది మనకి ఇచ్చారు. సో దీని ద్వారా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ హార్డ్ మెటీరియల్ కూడా ఇచ్చారు. హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి గైస్. మనకి ఇది మనం ఇలా పెట్టుకొని ఇలా తీయొచ్చు అనమాట. ఇంతైతే హైట్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది. అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఈ హైట్లో అయితే వస్తుంది గైస్. మనకి ఈ హైట్లో అయితే ఉంటుంది అనమాట. మనం దీన్ని టిల్ట్ కూడా చేసుకోవచ్చు. 36 degrees వరకు మనం దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇటుపక్క సేమ్ 2 sides కూడా, 2 sides కూడా బటన్ అనేది ఉంటుంది. మనం 2 sides ఎట్ ఏ టైం మనం ప్రెస్ చేసి మన కిందకి ఇలా దించుకుంటే ఇలా వర్కౌట్ అవుతుంది. మనకి ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టి అయితే మనం వాడుకోవచ్చు. నేను మీకు డీటెయిల్గా వీడియోలో అయితే చూపిస్తాను. ల్యాప్టాప్ అనే కాదు, మనం రీడింగ్కి కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను హైట్ అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. ఇలా టిల్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని మనం వాడుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఏదన్నా సరే ల్యాప్టాప్లో అయితే మనం చేసుకోవచ్చు. గైస్ ఇది వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ప్లస్ అల్యూమినియంతో పాటు 2 కంబైన్ చేసి ఇచ్చారు. అండ్ ఇది మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ హార్డ్ మెటీరియల్కి మనకు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రిప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ గ్రిప్స్ ఏంటంటే మనకి కింద మనం పెట్టినప్పుడు కింద సర్ఫేస్ మీద గ్రౌండ్ మీద మనం వర్క్ చేసుకోవడానికి పెట్టుకున్నప్పుడు అయినా సరే స్లైడ్ అవ్వకుండా ఈ లబ్బర్స్ అనేవి మనకి గ్రిప్ కోసం అయితే వర్క్ అవుతాయి అన్నమాట. ఇది ఇవ్వడం నాకు చాలా బాగుంది గైస్. ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి అల్యూమినియం మెటల్ అనమాట. మెటల్తో మనకి బిల్డ్ అనేది ఇచ్చారు. అల్యూమినియం ప్లస్ ప్లాస్టిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా మనం ఎలా హైట్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ ఇచ్చాడు. ఈ లాక్ కూడా నేను మీకు చెప్పాను కదండి, అక్కడ 36 degrees వరకు పెంచుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తం మనకి ఆల్ ఓవర్ మనకి ప్యాడ్ చూసుకున్నట్లయితే ఈ ప్యాడ్కి సైడ్స్ అనేది మనకి ప్లాస్టిక్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. స్మూత్ ఫినిషింగ్ చాలా బాగుంది. మనం పట్టుకునేటప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు అయినా సరే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాన్ గురించి మాట్లాడుతా అన్నాను కదా. ఫ్యాన్కి ఏంటంటే ఫస్ట్ ఓవరాల్ మనకి పైన ఈ గ్రాఫిన్ షీట్ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే ఉందో మనకి ఈ హోల్స్ అనేది గ్రాఫిన్ హోల్స్ లాగా ఎలా అయితే ఉందో మనకి దీంట్లో ఏంటంటే మనకి ఇది వచ్చేసి మెటల్ అనమాట. అదే మెటల్తో రావడం వల్ల ఏంటంటే ఫ్యాన్ తిరిగినప్పుడు కూలింగ్నెస్ అనేది ఈ మెటల్ వల్ల ఇంకా కూలింగ్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. అవుట్ ఫ్లో అనేది బాగుంటుంది. కూలింగ్ అవుట్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్యాన్ అనేది మ్యాక్సిమం బ్యాక్ సైడ్ నుంచి అయితే కనిపించవచ్చు. ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. కూలింగ్ ఛాంబర్ ఇంత ఉంటుంది అనమాట మనకి బ్యాక్ సైడ్. దీంట్లో మనకి ఫ్యాన్ తిరిగినప్పుడు ఫ్లో అనేది మనకి కిందకి ఇలా తీసుకొని వచ్చింది అనమాట. ఎయిర్ ఫ్లో అనేది మనకి కూలింగ్నెస్తో అది. అండ్ మనకి హైట్ క్లియరెన్స్ అనేది మనకి 235 mm టు మనకి 315 mm వరకు అయితే మనకి స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో మనం కింద కాళ్ళు పెట్టుకొని వర్క్ చేసుకునేటప్పుడు మనకి ఏమాత్రం ఫీల్ ఉంటుంది. ఇంకొకటి వైడర్ కూడా ఇంత వైడ్ అనేది వచ్చింది. సో మనం కింద మనం ల్యాప్టాప్ పైన పెట్టుకొని వర్క్ చేసుకునేటప్పుడు కాళ్ళు కూడా చాపుకోవచ్చు. అటు ఇటు చాపుకొని ఫ్రీగా ఆరామ్సే వర్క్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ డిజైన్ బాగా నచ్చింది, ఎందుకంటే ఇంత స్పేస్ ఇచ్చినందుకు నాకు నచ్చింది. నెక్స్ట్ అడ్జస్టబుల్ పైకి కిందకి ఈ అడ్జస్టబుల్ రాడ్స్ అనేది కూడా నాకు బాగుంది. అడ్జస్టబుల్ దగ్గర కూడా అల్యూమినియం ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అంటే బిల్డ్ క్వాలిటీలో మనకి కాంప్రమైజ్ అవ్వలేదనే విషయం మనకి ఇక్కడ తెలిసిద్ది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిలికాన్ స్ట్రాప్ అనమాట. అండ్ ఇది మనకి సిలికాన్ మెటీరియల్తో అయితే మనకి ఇచ్చారనమాట. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. కొంచెం మరి పెట్టుకున్నప్పుడు అయితే స్మూత్గా మనకి మౌజ్ కర్సర్ అనేది మనం ఇలా వాడుకునేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట. లబ్బర్ లాగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మనం వాడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అంటే ప్రీమియంగా ఉంటుంది. మనం వాడేటప్పుడు కూడా మౌజ్ అనేది కర్సర్ మనం జరుపుతున్నప్పుడు సిలికాన్ మెటీరియల్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సోఫాలో చేసుకోవచ్చు, బెడ్ మీద చేసుకోవచ్చు, కింద ఫ్లోర్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించినట్టు మనం ఫ్లోర్ మీద కూర్చొని గోడకు ఆనుకొని అన్నా చేసుకోవచ్చు. ఆరామ్సే వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఎడిటర్స్కి కానీ, ఫోటోషాప్ వాళ్ళకి కానీ, గ్రాఫిక్ డిజైనర్స్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ స్టాండ్ అనేది బాగుంటుంది. అండ్ ఈ మెకానిజం చూసుకోండి, మనకి చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు అట్లయినా సరే చాలా బాగుంటుంది అనమాట. ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా మనకి అలా
అలా స్ప్రింగ్ లాగా అలా మనకు నుంచొని ఉంటుంది. అంతే స్టెబిలిటీ కోసం మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఏదో అలా ఉండదు, స్టెబిలిటీ కోసం అలా ఉంటుంది. అలా లాక్ అయినట్టుగా అయితే ఉంటుంది అనమాట. ఈ బటన్స్ని పట్టుకొని మనం ఉన్నప్పుడు 36 degrees వరకు టిల్ట్ అయినప్పుడు కూడా మనకి స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అంటే ఇది హార్డ్ ప్లాస్టిక్తో తీసుకొచ్చి చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి. అంటే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే ఎక్కడ కూడా అవ్వలేదు. పైన ఒకటే ఫినిషింగ్ కాదు, పైన ఒకటే మనకి ఇదేంటంటే రఫ్ సర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. మనం టచ్ చేసినప్పుడు ఫీల్ అవ్వచ్చు, కొంచెం స్లైట్గా గరుగ్గా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ ఫీల్ లాగా. అది మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనకి హ్యాండ్ ఫీల్ అనేది మనకి చాలా బాగుంటుంది. అండ్ మనకి పైనే కాదు, అండర్ కూడా, కింద కూడా మనకి సేమ్ థీమ్ అనేది ఇచ్చారు. సేమ్ రఫ్ సర్ఫేసే మనకు ఉంటుంది అనమాట. కింద కూడా బాగుంది, ఓవరాల్ అయితే బాగుంది. అండ్ వెయిట్ వచ్చేసి కూడా అంత లేదు. వెయిట్ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 1 kg వరకు ఉండొచ్చు అనమాట మేబీ. అండ్ ఇంకోటి, ఇది ల్యాప్టాప్ కానీ కాదు, బుక్స్ అవి పెట్టుకున్నా సరే మనం ఇలా టిల్ట్ చేసుకున్నప్పుడు బుక్స్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా సరే పడిపోకుండా మనకు ఉండడానికి ఇది ఒకటే అనమాట. ఇది కొంచెం మేబీ కొంచెం ప్లాస్టిక్ది ఊరికే వచ్చేస్తుంది, అంటే తీసినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. అంటే ఫిట్టింగ్ అలా చేసుకొని ఉంచేసుకోవడానికి ఇచ్చిన బాగుండేది. సో తీసేయడం వల్ల ఎక్కడన్నా పడిపోవచ్చు ఈజీగా. పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో కనుక పోవచ్చు కూడా. సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇది ఒక్కటే నాకు అనిపించింది కొంచెం ఇదని. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ల్యాప్టాప్ పెట్టినా ట్యాబ్ పెట్టినా సరే దీని మీద ఏది కూడా కవర్ చేయొద్దు. దీని మీద ఏదన్నా కవర్ చేసి క్లాత్ వేసి పెట్టాలనుకుంటే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ ఎయిర్ అనేది బయటికి రావాలి, అది తీసుకోవాలి. కాబట్టి దీని మీద ఏదన్నా క్లాత్ వేసి ల్యాప్టాప్ పెడదాం అనుకుంటే అలా పెట్టకండి, డైరెక్ట్గానే యూజ్ చేయండి. అప్పుడే మనకి ఎయిర్ ఫ్లో అనేది, కూలింగ్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదే ఫిజికల్ ఫ్యాన్ అనమాట. ఇది కూలింగ్ ఛాంబర్ చూడండి, ఇది పెద్దగా అయితే ఇచ్చారనమాట. మెయిన్ పాయింట్ ఇదే. మనకి ఈ సమ్మర్లో ఏంటంటే ల్యాప్టాప్స్ ట్యాబ్స్ ఏవైనా సరే ఎక్కువ హీట్ అయిపోతాయి, లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేది కాలిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మరీ ఎక్కువ కూలింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏంటంటే బేసిక్ దాని కొంచెం నార్మల్ యూజేజ్కి దాని కొంచెం మీడియం కూలింగ్లోకి తేవడానికి అయితే ఈ ఫిజికల్ ఫ్యాన్ అనేది ఉపయోగపడుద్ది. ఫిజికల్ ఫ్యాన్కి వచ్చేసి వీళ్ళు మనకి యూఎస్బీ కేబుల్ అనేది మనకి ఇస్తారు. దీని ద్వారా మనం ల్యాప్టాప్ ఇక్కడ పెట్టి దాన్ని కనెక్ట్ చేస్తే ఫ్యాన్ ఆటోమేటిక్గా అదే రన్ అయిపోద్ది అనమాట. ఓవరాల్ మనకి సమ్మర్లో అయితే మ్యాక్సిమం స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా వర్త్. ఒకసారి పోట్రానిక్స్ బ్రాండ్ కాబట్టి, కంపెనీదే కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది గైస్ మనకి పోట్రానిక్స్ దీని మోడల్ వచ్చేసి మై బడ్డీ ప్లస్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ప్లీజ్ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ కూడా అటు ఇటుగా ఒక 100, అటు ఇటుగా 1700 to 1800 అయితే ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో అప్పుడప్పుడు కూపన్స్ కూడా ఉంటాయి. కూపన్స్ ద్వారా కూడా మీకు ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అయితే 1700 to 1800 అయితే ఉంది ఆ మధ్యలో. సో ప్లీజ్ మీరు దీన్ని రికమెండ్ చేయగలిగితే కనుక ఒకసారి చూసుకోండి. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్.